మహాశివరాత్రి సంబంధంగా 1000 స్తంభాల గుడిలో ఆలయంలో ఇటు భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఇటు భక్తులతో కిరకిరలాడుతుంది. ప్రధానంగా ప్రస్తుతం మనకు 1000 స్తంభాల గుడి ఆ ప్రధాన అర్చకులు గంగు శర్మ, ఉపేంద్ర శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్న ఆలయం సంబంధించి అయ్యగారు చెప్పండి, అసలు ఈరోజు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఉంది భక్తుల రద్దీ? చారిత్రక రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవములు మహావైభవంగా నిర్వర్తించుకుంటున్నాము. జన్మకో శివరాత్రి అనే నానుని అనుసరించి చారిత్రక రుద్రేశ్వర 1000 స్తంభాల దేవాలయంలో కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయంలో కాకతీయులు 1000 సంవత్సరాల క్రితము 1000 మంది వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠ గావించినటువంటి ఆ రుద్రేశ్వర స్వామికి ఈరోజు మహాశివరాత్రి పర్వదినమున తండోపతండాలుగా స్వామివారు దర్శించుకొని తమ కోరికలు నెరవేరాలని చెప్పేసి కొంగు బంగారమైనటువంటి దేశానికే కొంగు బంగారమైనటువంటి ఆ వారి విలువేల్పును స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులందరూ తరలి వస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం 3:30 గంటలకు స్వామివారికి అఘోర పాశుపత రుద్రాభిషేకం నిర్వర్తించి భక్తుల యొక్క గోత్రనామాలతో సామూహిక రుద్రాభిషేకాలు నమక చమకాలతో నమ భవాయచ రుద్రాయచ నమ శర్వాయచ పశుపతయేచ అని చెప్పేసి భక్తులందరూ కూడా వారి గోత్ర యొక్క నామాదులతోని స్వామివారికి అభిషేకాదులు అర్చనాది కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. రాత్రి 10 గంటల వరకు కూడా ఈ అభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది. సాయంత్రం 6:45 రుద్రేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వర్తించవుతుంది. అదేవిధంగా జాగరణ ఉండేటువంటి భక్తుల కొరకు, ఉపవాస దీక్షలున్నటువంటి భక్తుల కొరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి గారి సూచన మేరకు భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ, పండ్ల పంపిణీ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా లింగోద్భవ సమయం చాలా ప్రాముఖ్యత. మహాశివరాత్రి రోజున ఈ సందర్భం లోపల మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం 111 రుద్రాలతోని స్వామివారికి 51 లీటర్ల ఆవు పాలు, 51 లీటర్ల పెరుగుతోని స్వామివారికి అభిషేకాలు అర్చనాలు నిర్వర్తన జరుగుతుందని చెప్పేసి తెలుస్తున్నాం. జాగరణ ఉన్నటువంటి భక్తుల కొరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. అంటే ఈ శివరాత్రి వేడుకలు ఎన్ని రోజులు ఉంటుంది? మొదటి ఈ శివరాత్రి వేడుకలు 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. 1వ తేదీ వరకు కూడా బ్రహ్మోత్సవాలు మహావైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. ఇలాంటి ఏర్పాట్లు చేశారు భక్తుల రద్దీ దృష్ట్యా. మనకు అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, నగరపాలక సంస్థ, పోలీస్ శాఖ, సాంస్కృతిక శాఖ, ఈ శాఖలందరూ కూడా సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నగరపాలక సంస్థ పారిశుద్ధ్య ఏర్పాట్లు, అదే విద్యుత్ అలంకరణ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 4 లైన్ల క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి విఐపి దర్శనాలు, ఒకటి రుద్రాభిషేక దర్శనాలు, ఒకటి శీఘ్ర దర్శనాలు, ఒకటి ధర్మ దర్శనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. శివరాత్రి కళ్యాణం, అదే శివపార్వతుల కళ్యాణం, అదే లింగోద్భార సమయం ఏ సమయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? సాయంకాల సమయంలో సాయంత్రం 6:45 రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శైవక్షేత్రాలు శ్రీశైలం కానీ వేములవాడ కానీ ఆ సుముహూర్తం లోపల మేము కళ్యాణోత్సవం నిర్వర్తించడం జరుగుతుంది. లింగోద్భవ కాలం అనేది రాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఎనీ శివాలయం లోపల కూడా ఆ సమయంలో ఉదయం 5 గంటల వరకు కూడా 11 మంది వేద పండితుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఇది ప్రధాన అర్చకులు గంగ ఉపేంద్ర శర్మ గారు తెలుపుతున్నారు. లింగోద్భార సమయం అయితే 12 గంటల సమయం ఉంటుంది. అదేవిధంగా శివపార్వతి కళ్యాణం అయితే సాయంత్రం 6:45 అయితే మొదలు కానుందని చెప్పడం జరుగుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా అనేక ఏర్పాట్లు చేశామని ఇప్పటికే 2 లక్షల మంది ఇక్కడ భక్తులు కూడా ఇప్పుడు దర్శనం అయితే చేసుకున్నారని. ఇటు ఆలయాలు, ప్రతి ఆలయం ఇటు చూసుకుంటే రామప్ప, అదేవిధంగా ఇటు సిద్ధేశ్వర ఆలయము, మెట్టుగుట్ట ఆలయము, ఈ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. శైవ క్షేత్రాలు, అదేవిధంగా శివాలయాలు మొత్తంగా అయితే భక్తులతో సందడి వాతావరణం ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే ఇటు ఆలయ అర్చకులు, అదేవిధంగా అధికారులు కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. భక్తుల కోసం ఇటు బ్యారికేడ్స్, అదేవిధంగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. మంచినీటి సదుపాయాలు, అనేక సదుపాయాలు అయితే ఏర్పాటు చేశారు. రాత్రి కూడా ఆధ్యాత్మిక సాంస్కృతిక ఏర్పాట్లను కూడా జాగరణ ఉండే భక్తుల కోసం అయితే నిర్వహిస్తున్నట్టు అధికారులను ప్రధాన అర్చకులు తెలుపుతున్న విషయం. కెమెరా పర్సన్ మధుతో మౌని శ్రీనివాసన్, స్వరంగా.